నేను ప్రదీప్. ఇంకా ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి ఇంకో వికెట్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ హలో, నమస్తే, నేను ప్రదీప్. ఇక ఈరోజు ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. ఇక ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, బీఆర్ఎస్కి చెందినటువంటి ఇంకో కీలక వికెట్ కూడా ఇక్కడ ఆపరేషన్ ఆకర్ష్ వల్లకు చిక్కినట్టే కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది కదా. మెయిన్గా కాంగ్రెస్ వాళ్ళ మీదనే ఎక్కువ దృష్టి పెట్టి కాన్సన్ట్రేట్ చేసినట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ చాలామంది నయాన్నో భయాన్నో అట్లా మల్లారెడ్డిని చూసినాం కదా, కాలేజీలు కూల్చే వరకు మొత్తం ఇక ప్రాధాయపడుతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ. కనీసం రేవంత్ రెడ్డి ఏమో అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇక చూసుకో, ఇక ఆయన పోయి డీకే శివకుమార్ని కలుస్తుండు, అక్కడ పోయి వేమనారేందర్ రెడ్డిని కలుస్తుండు, ఆగమాగం అవుతుండు మల్లారెడ్డి. ఇక నేను రాజకీయాలు వద్దు, నాకేమొద్దురా నాయన దండం పెట్టేస్తున్న పరిస్థితికి వచ్చిండు మల్లారెడ్డి. ఇక చూడాలి మరి, అంటే ఆయన మల్లారెడ్డి సంగతి అట్టుంచితే ఇప్పుడు ఇంకో కీలక నేత ఇక చూడండి, దానం నాగేందర్ ఫోటో చూద్దాం మనము. ఓకే, ఇక్కడ చూడండి ఫొటోస్. ఇక చూసిరు కదా, దానం నాగేందర్ వెళ్ళి సీఎంతో పోయి మంచిగా ఫోటో దిగింది ఒకటి. కుటుంబ సమేతంగా వెళ్ళినట్టుండు, కుటుంబ సమేతంగానా మరి. ఓకే, ఇక్కడ చూడండి, దానం నాగేందర్ ఇక్కడ బట్టి విక్రమార్క ఉన్నాడు, అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరితో పోయి ఫోటో దిగిండు. ఇంకంటే ఇక దాదాపు ఈయన కూడా అయిపోయినట్టే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే ప్రజెంట్, మొన్న కూడా గెలిచిండు. కాకపోతే దానం జంపింగ్లల్లో నెంబర్ 1. ఒకవేళ ఈ పార్టీ మారడంలో జంపింగ్లలో ఎవరికైనా ప్రైజ్ కనుక ఇస్తే ఫస్ట్ ప్రైజ్ దానం నాగేందర్కే అవుతుంది. ఇప్పుడు కాదు, ఆయన అప్పుడెప్పుడు వైఎస్ అప్పటి నుంచి కూడా ఆయన ఇదే పని. అప్పుడు 2004 ఎలక్షన్లు అనుకుంటా, 2004 ఎలక్షన్లలో ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే టీడీపీలోకి పోయిండు, అక్కడ పోటీ చేసి గెలిచిండు. ఇమ్మీడియట్గా వైఎస్ సీఎం అయిండు కదా, ఇమ్మీడియట్గా వచ్చిండు, మళ్ళీ కాంగ్రెస్లోకి జంప్ చేసిండు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాడు 2014 దాకా. 2014లో ఓడిపోయినట్టు దానం నాగేందర్ ఓడిపోయిండు ఖైరతాబాద్లో. ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆయన గెలిచిండు కదా. ఇక అప్పుడు సైలెంట్గా ఉన్నాడు. తర్వాత 2019లో అప్పుడు ఆ లోపలనే మళ్ళీ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు. తర్వాత 2018లో ఎమ్మెల్యే అయిపోయిండు, బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే అయిపోయిండు. ఇక ఆ తర్వాత మొన్న కూడా మళ్ళీ బీఆర్ఎస్ నుంచే టికెట్ వచ్చింది, మళ్ళీ ఎమ్మెల్యే అయిండు. ఇక ఇప్పుడు అంటే ఇక్కడ అధికార పార్టీలోనే ఉండాలని చూస్తాడు దానం, వేరే పార్టీలు ఉండాలని చూడడు. ఆయన ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే. కాకుంటే ఇక పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కదా, ఇమీడియట్గా ప్రాసెస్ అయిపోయినట్టుంది. అంటే ఆయన ఇంకా జాయిన్ కాలేదు, సీఎంతోనే కలిసిండు. మళ్ళీ మేము జాయిన్ అయినామని ఇప్పుడే చెప్పాము. ఆయన ఎప్పుడైనా అడిగితే నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయి కలిసినాం, నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే పోయి కలిసినామని చెప్తారు. వాళ్ళు బయటకు వచ్చి అదే చెప్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే మనం చాలామంది చూసినాం, మెదక్ జిల్లాకు చెందినటువంటి ఒక 3-4 ఎమ్మెల్యేలు పోయి కలిసిరు, వాళ్ళు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టిరు. లేదు మేము ఓన్లీ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించుకొనికనే వెళ్ళాము సీఎంతోనే అయిపోయింది. ఆ 4 అట్లా అయిపోయారు కదా. ఆ తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే కలిసిండు, ఇక్కడ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే పోయి కలిసిండు, ఇంకెవరు పోయి కూడా కలిసిరు, పేరు ఐడియా వస్తలేదు. ఇప్పుడు లేటెస్ట్గా దానం నాగేందర్ పోయిండు, కలిసిండు, మంచిగా నవ్వుకుంటూ ఒక పోజ్ ఇచ్చిండు, కథం అయిపోయి. ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఇదే చెప్తారు. కానీ నాకు తెలిసి రేవంత్ రెడ్డి మాత్రం చాలా స్ట్రాటజిక్గా మెల్లమెల్లగా పోతున్నాడు. రోజు ఒక దెబ్బ చిన్నగా. మల్లారెడ్డి కూడా రెడీగా ఉన్నారు. మల్లారెడ్డి ఒక చిన్న ఇట్లా రేవంత్ రెడ్డి నుంచి ఇట్లా ఒక కన్ను ఇట్లా అంటే అయిపోయాయి, ఇమ్మీడియట్గా వచ్చి వాళ్ళ పనికి రెడీగా ఉన్నాడు. కానీ ఎందుకో మరి రేవంత్ రెడ్డి ఏమో మల్లారెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. మరి ఎలక్షన్ల ముందు తొడగొట్టింది కదా, రేవంత్ అని మీ సందిప్పి తొడగొట్టి అది చేసిండు కదా, అందుకే కావచ్చు మరి. తిప్పినావు కదా మల్లన్న, తిప్పు, ఎన్ని రోజులు తిప్పుతావో చూస్తా, నేను తిప్పుతా అనుకుంటున్నట్టుండు రేవంత్ రెడ్డి. ఇక సరే, ఆయన మల్లారెడ్డి పరిస్థితి అట్లుంది. ఇక ఆల్రెడీ మొన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే కదా, ఆయన కూడా మన బహిరంగ సభలో మాట్లాడిండు, సీఎంను నేను కూడా పోయి పర్సనల్గా కలుస్తా అన్నాడు. కేసీఆర్ ఎంత చెప్పినా కానీ ఎవరు ఎమ్మెల్యేలు ఈయన పరిస్థితి అయితే లేదు, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక వీళ్ళు చెప్పినట్టు లాస్ట్కి ఆ 3-4 మిగులుతారేమో లాస్ట్కి పార్టీలో. అంటే మనం ఖచ్చితంగా ఉండే ఎమ్మెల్యేల పేర్లు వీళ్ళ మీద ఎక్కువ పెట్టవచ్చు, వీళ్ళు ఉంటారు అని. అందులో ఫస్ట్
కేసీఆర్ ఉంటాడు ఆయన పార్టీ కాబట్టి, కేటీఆర్ ఉంటాడు, హరీష్ రావు ఉంటాడు. వీళ్ళు ముగ్గురు అయితే ఇక్కడ వరకు ఖచ్చితంగా. ఇప్పుడు ఒక కడియాన్ శ్రీహరి కూడా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే, ఎందుకంటే అలా బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఉంటాడు. ఇట్లా ఇక ఇంకెవరున్నారు అంత గట్టిగా ఖచ్చితంగా ఉంటారని చెప్పుకోనికి ఇంకెవరున్నారు? ఒకసారి ఎంత ఆలోచించినా ఇంకో పేరు అయితే వస్తలేదు. మరి మరి అందరు పోతారా, ఏమవుతారో? మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు అటే అయిపోయింది. మహబూబ్నగర్లో గెలిచిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా పెద్ద ఏముంది, ఒకసారి ఈలేసే వాళ్ళు కూడా జంప్ అయ్యేటోళ్ళే. ఎవరు లేరు. నల్గొండలో ఉన్న జగదీష్ రెడ్డి ఉంటాడు, అబ్బా ఆయన ఎక్కడ పోడు. ఇంకొకవేళ ఆయన కూడా పోయిందంటే ఇక కేసీఆర్ పని అయిపోయింది అని అర్థం. ఇక జగదీష్ రెడ్డి కనుక పార్టీ మారితే కథం, ఇక కేసీఆర్ పని అయిపోయింది, ఇక కథం పార్టీ మూసుకున్నాడు అని అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు జగదీష్ రెడ్డి మారితే. ఎందుకంటే ఆయన అంత నమ్మిన బంటి ఇప్పుడు కాదు, అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన ఉండొచ్చు. ఇంకెవరు వరంగల్లో పెద్ద ఎవరు కనిపిస్తలేరు. ఖమ్మంలో అయిపోయింది ఖమ్మం జిల్లా పరిస్థితి. కరీంనగరు, నిజామాబాదు ఇక్కడ ఎవ్వరు కూడా పోచారం ఉండొచ్చుంటే ఓకే. ఆయన కొంచెం సీనియర్ నేత, ఆయన అంటే తక్కువ మంది ఏదో మనం వేళ్ళ మీద లెక్క పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళు మాత్రమే కేసీఆర్తో ఉండే పరిస్థితి ఉంది. ఇక మిగిలిన వాళ్ళందరూ జంపింగ్కు రెడీగా ఉండనే మనం చెప్పుకోవచ్చు. సరే ఇప్పుడైతే నా పోయి కలిసిండు దాదాపు. ఇగో చూడండి, ఇగో ఆల్రెడీగా ఇక్కడ క్రిషాంక్ ట్వీట్ కూడా వేసిండు చూడండి. క్రిషాంక్ తెలుసు కదా, ఆయన మరి ఫన్స్ ఆర్ ఫ్రెండ్స్ అని ఇమ్మీడియట్గా ఈ ఫోటో వచ్చింది, వచ్చినంబడే ఫన్స్ ఆర్ ఫ్రెండ్స్ కథం, ఫన్స్ కోసమా ఫ్రెండ్స్ కానికేనా అని పెట్టిండు. ఇక మీకు తెలియదా క్రిషాంక్ గారు? మీరు ఎందుకంటే ఇదంతా మీరు నేర్పిన విద్యనే కదా, మన కేసీఆర్ గారే నేర్పిన విద్య ఇదంతా కూడా. ఎట్లయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం, తెలంగాణ బంగారు తెలంగాణ కోసం అప్పుడు అందరూ చేరారు. మరి ఇప్పుడు మరి దేనికోసం, ఏ తెలంగాణ కోసం జాయిన్ అవుతారో మరి దాన్ని కూడా ఒక పేరు పెడదాం. ప్రజెంట్ అయితే మన నియోజకవర్గ అభివృద్ధి కోసమే జాయిన్ అవుతారు అని చెప్పుకుందాము. దాన్ని కూడా ఫ్యూచర్లో ఇంకేమైనా పేరు పెడతారేమో. ఆల్రెడీ బంగారు తెలంగాణ కేసీఆర్ చేసిండు కాబట్టి ఇప్పుడు ఇంకో తెలంగాణ పేరు ఇంకేమైనా పెడతారా, లేకుంటే ఇంకేమైనా చేస్తారా చూడాలి. మొత్తానికి అయితే ఆల్రెడీ 10-15 మంది రెడీగా అయినట్టున్నారు. ఇంకో 10 మందిని జమ చేసి మొత్తం 26 మంది అయితే బహుశా శాసనసభ పక్షాన్ని ఒకటేసారి విలీనం చేసుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. అది పెద్ద కష్టం కాదు. ఆల్రెడీ అందరూ చాలా మంది రెడీగా ఉన్నారు. కాకుంటే ఏదో వాళ్ళకు ఉన్నటువంటి ఒకటో రెండో కొంచెం అటు ఇటు అవుతున్నారు. బహుశా లోక్సభ ఎలక్షన్ల తర్వాత కనుక బీఆర్ఎస్ టికెట్ ఒకవేళ సీట్లు రాకపోతే ఖచ్చితంగా ఒక 1 మంత్ కూడా ఎక్కువ పట్టదు, ఖచ్చితంగా అందరు పోయి అయితే జాయిన్ అవుతారు. సరే ఇక దానం నాగేందర్ జాయిన్ అయ్యారు కదా, మా ప్రతినిధి మాధవ్ని అడిగి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఏంది, ఏం కథ, ఎందుకు వెళ్తున్నాడు, ఏంటి దానం అనేది ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మాధవ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక నిమిషం ఫోన్ కలుపుతున్నా మాధవ్కు, అసలు ఏంది ఎందుకు అనేది. హలో హలో, మా ప్రతినిధి మాధవ్ లైన్లో ఉన్నారు. మాధవ్ నమస్తే. నమస్తే ప్రదీప్ గారు. మాధవ్, ఇప్పుడే మనం చూస్తున్నాం పెద్ద బ్రేకింగ్ న్యూస్. దానం నాగేందర్ వెళ్ళిండు, సీఎం కలిసిండు. సరే ఇప్పుడు ఆయన జాయిన్ అవుతారని మనం చెప్పనీకి రాదు. ఆయన ఏమన్నా అడిగితే ఇప్పుడు మేము నియోజకవర్గ అభివృద్ధి కోసమే జాయిన్ అవుతా అంటారు కదా. సరే మరి దానం కలవడంలో ఆంతర్యం ఏంటి, అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది నిజంగా రాష్ట్రంలో? సో రాష్ట్రంలో చూస్తున్నట్టయితే, ఎందుకంటే గతంలో వీళ్ళు నేర్పిన విద్య కదా నీరజ షా అన్నట్టు, ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్పీని, అటు టీడీపీ పార్టీ ఎల్పీని గతంలో కూడా కేసీఆర్ గారు అయితే తమలో విలీనం చేసుకున్నటువంటి నేపథ్యాన్ని తెలంగాణ ప్రజలైతే మర్చిపోలేదు. కారణాలు ఏంటంటే, ఇంకొంచెం వెయిట్ చేస్తున్న కారణాలు ఏంటంటే, ఇక్కడ దాదాపు 26 మంది ఎమ్మెల్యేలు జాయిన్ లేదు. ఒకరు ఇద్దరిని వచ్చేసారి జాయిన్ చేసుకున్నామంటే ఆ ప్రాబ్లం వచ్చేట్టు ఉంటది, అనర్హత వేసే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఆ వేచి చూస్తున్నారని చెప్పొచ్చు. కానీ ఈ రోజు సిచ్యువేషన్ చూస్తే మనకి క్రిషాంక్ గారు ఆ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి క్రిషాంక్ ట్వీట్ చూస్తే, ఫండ్ ఆర్ ఫ్రెండ్స్ అనేటువంటి ట్వీట్ చూస్తే దావన నాగేందర్ అవుట్ రైట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అన్నట్టే మనం తెలుసుకోవచ్చు. తను ఈ రోజు వచ్చేసి ఆల్ ఆఫ్ సడన్ గా ఏఐసిసి ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్సి, అటు ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, పట్టి విక్రమార్క గారు ఉన్నారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీళ్ళందరి జనరల్ గా అయితే ఏదో క్యాజువల్ మీటింగ్ ఫండ్ కోసం వెళ్తేనో లేకపోతే అభివృద్ధి పనుల కోసం వెళ్తేనేమో డైరెక్ట్ సీఎం తోనే కలిసే ఉంటుండే. కానీ మనం ఒకసారి ఫోటో చూసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా
మంత్రులు ఉన్నారు, తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, తర్వాత చీఫ్ మినిస్టర్ ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో ఆ ఫోటోని చూస్తుంటే కూడా చాలా మర్యాద పూర్వకంగా, అంటే కూడా దాని నుంచి కాంగ్రెస్ పార్టీని కలుస్తున్నా అన్నట్టే ఉంది ఆ ఫోటోని చూస్తున్నట్టే. దానం నాగేందర్ గారి గత పొలిటికల్ కెరీర్ చూసుకున్నట్టయితే 94, 99, 2004లో సిగ్నార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు. 2009 రోసయ్య పోర్ట్ఫోలియోలో కూడా మినిస్టర్ ఉన్నారు. అట్లాంటి పరిస్థితి. ఆయన తర్వాత 2010 చేసి టీఆర్ఎస్ లో గెలిచిండ్రు. ఆ తర్వాత 18లో ఎమ్మెల్యేగా అయితే గెలిచినటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్ లో తను పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వస్తది కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నటువంటి రిలేషన్స్ ఎలాగా ఉంటాయి, దాంతో ఆ ప్రతిపక్ష పార్టీలో ఉండలేని సిచ్యువేషన్. గతంలో మినిస్టర్ ఉన్నటువంటి మల్లారెడ్డి మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి మేడ్చల్ లో టికెట్ కూడా తీసుకుంటారు అనేటువంటి వార్త వినిపించింది. తన కొడుక్కి భద్రారెడ్డి టికెట్ కూడా ప్రయత్నం కూడా ఉండే. తను ఎమ్మెల్యే ఉన్నారు, తన అల్లుడు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళము అని చెప్పారు. కానీ పరిస్థితులు అయితే చూస్తుంటే తప్పని పరిస్థితుల్లో పార్టీ మారేటట్టు కూడా కాలం వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందని చెప్పాలి. నేను చూసింది, మనం తెలంగాణలో వీలైతే లేదని బెంగళూరు వెళ్ళి అక్కడ డీకే శివకుమార్ గారితో భేటీ అయ్యిండ్రు. ప్రాధాన్యత ఏం లేదు ఆ భేటీకి, ఓన్లీ బిజినెస్ పరంగా మేము వెళ్ళినాం, అక్కడ కలిసినామని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా నమ్మే పరిస్థితులు అయితే లేరు. ఎందుకు వెళ్ళారు మల్లారెడ్డి గారు అవన్నీ కూడా చూడొచ్చు. ఈ రోజు చూసుకున్నట్టయితే దానం నాగేందర్ నిజంగా ఆ డెవలప్మెంట్ ఫండ్ కోసమే వెళ్తున్నారని అయితే అది చెప్పడానికి అయితే నమ్మశక్యంగా లేదు. ఈవెన్ టీఆర్ఎస్ పార్టీలు వెంటనే స్టార్ట్ చేశారు, కౌంటర్స్ కూడా స్టార్ట్ చేశారు. ఫండ్స్ ఆర్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు అవుట్ రైట్ గా దానం నాగేందర్ భేటీని ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే కలిసినప్పుడు కూడా వాళ్ళైతే స్పందించినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపించలేదు. కానీ దానం నాగేందర్ విషయంలో మాత్రం వాళ్ళు ఫండ్స్ ఆర్ ఫ్రెండ్స్ అని క్రిషాంకే ఫిక్స్ చేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి వాళ్ళు స్పష్టంగా వాళ్ళు అంటే మనం అనుమానించినట్టే వాళ్ళు స్పష్టంగా క్లారిటీకి వచ్చిందన్నట్టు కూడా మనకు దీన్ని వాళ్ళ ట్వీట్ ను చూసి బట్టి తెలుస్తోంది. అయితే కేసీఆర్ గారే ఆరూరి రమేష్ గారి సిచ్యువేషన్ లో చూసుకున్నాము. కడియం శ్రీహరి తర్వాత ఎర్రబల్లి దయాకర్రావు తనను అంటే కిడ్నాప్ చేసినటువంటి నాటకీయ పరిణామాల్లో తనను వరంగల్ నుంచి తీసుకొచ్చి కేసీఆర్ ముందల పెట్టినప్పటికీ నిన్నటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఊళ్ళో కూడా రెస్పాండ్ అయితే లేదు. తను వరంగల్ నుంచి ఎంపీ టికెట్ అవుట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది బీజేపీ పార్టీ నుంచి అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ రోజు ఇంకోటి చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి అన్నట్టు గేట్లు తెరిస్తే ఒకవేళ ఆయనే కనుక అసలు ఎంతమంది మిగిలొచ్చు, అసలు మనం ఎవరు ఖచ్చితంగా ఉంటారు అని చెప్పే పేర్లు ఏమైనా ఉన్నాయా? మేము ఇందాకనే కొంచెం డిస్కషన్ చేసినాము. అంత వెతికినా నాకైతే రెండే పేర్లు దొరికినాయి. ఒకరు జగదీష్ రెడ్డి, ఇంకొకరు పోచారం శ్రీనివాస్ రెడ్డి. వీళ్ళిద్దరూ వెళ్ళకపోవచ్చు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరిని చూసినా కానీ నాకైతే ఖచ్చితంగా ఉంటారని చెప్పని పరిస్థితిలోనే ఉంది. నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారు? అవును, మీరు చెప్పినట్టు వాస్తవం కూడా. ఈవెన్ సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీ మారుతున్నారు, కనువ మార్చుకుంటున్నటువంటి నేపథ్యాన్ని చూడొచ్చు మనం. సో సిట్టింగ్ ఎంపీలే వెళ్తున్నప్పుడు ఇవి ఓడిపోయిన వాళ్ళు లేకపోతే గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలోనే ఉంటారు అనుకోవడం. అయితే ఈ రోజు ఇంకోటి బ్రేకింగ్ ఉంది మనకి, ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్. కల్వకుంట్ల కవిత ఇంటిపైన ఐటీ సోదాలు జరుగుతున్నాయన్నటువంటి వార్త కూడా వస్తుంది. ఇంకా దాని మీద క్లారిటీ రావాల్సి ఉండే. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తే కాదు, తర్వాత వాళ్ళ పొలిటికల్ కెరియర్ తో పాటు వాళ్ళ బిజినెస్ కూడా, మనం ఈ రోజు చూసుకున్నట్టయితే ప్రతి పొలిటీషియన్ కూడా ఏదో రకమైనటువంటి బిజినెస్ ఉంది, ఏదో రకమైనటువంటి కేసుల్లో కూడా ఉన్నటువంటి నేపథ్యం. మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు మనకు బిగ్ బ్రేకింగ్ అయితే అందుతుంది. ఈ రోజు సుప్రీంకోర్టులో తను అక్కడ అటెండ్ అవడానికి వెళ్ళిన నేపథ్యంలో ఇక్కడ కవిత ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి అన్నటువంటి వార్త వస్తుంది. దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం మొన్న కూడా చూసిండే మల్లారెడ్డి గారి కాలేజ్ మీద ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించింది అన్నటువంటిది. ఆ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ తనైతే దాన్ని మసబూసి మారేడుకాయ చేస్తూ మేము ఎలాంటి తప్పు చేయలేదని వాదిస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మల్లారెడ్డి గారి అవినీతి మీద ఎంక్వైరీ జరుగుతుంది. అటు దానితో పాటు మనం చూసుకున్నట్టయితే ఈవెన్ వాళ్ళ మల్లారెడ్డి అల్లుడు మరి పైన కాలేజ్ పైన కూడా దాడులు జరిగినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి బిల్డింగ్లు కట్టారు, దాని కూల్చివేత ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ ప్రతిపక్షంలో ఉండి, ఎందుకంటే ఉన్నటువంటిది కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత నిర్వీర్యం చేయాలని ట్రై చేస్తారో, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఎల్పీని కూడా నిర్వీర్యం చేసినటువంటి నేపథ్యం ఉంది. గతంలో ఆ గడ్జు మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు గేట్లు
దాదాపు 26 మంది ఎమ్మెల్యేల అవసరం కూడా ఉంటది. లేదనుకుంటే ఆల్ ఆఫ్ సడెన్‌గా ఒక్కొక్కరు జాయిన్ అయిందంటే వాళ్ళ మీద అనర్హత వేస్తే మళ్ళా బైపోలులు అవన్నీ కూడా జరిగే పరిణామాలుంటాయి. 26 మందిని కూడగట్టుకుంటే అటు ఆ పార్టీని వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎల్పీని గతంలో వాళ్ళు మర్జ్ చేసుకున్నారో సేమ్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎల్పీని కూడా మర్జ్ చేసుకునే సిచ్యువేషన్ కూడా అంటే మీరు అన్నట్టు కూడా ఆ ఇంటికి సంబంధించినటువంటి నేతలు తప్ప మిగిలిన ఎవరు కూడా పార్టీలో ఉండే పరిస్థితులు అయితే లేవు. ఎంత కన్వే చేసినప్పటికీ ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా తమ పొలిటికల్ లేదంటే తమ వ్యాపారాన్ని రిస్క్ లో అయితే పెట్టరు కేసీఆర్ కోసము. సో చాలా మంది ఆశావాహులు కూడా దానం నాగేంద్ర గారు కూడా ఏదో బేసిక్ నుంచి కూడా ఉద్యమకారుడే ఏం కాదు. తర్వాత మనం గతంలో చూసిండే తన మీద ఆరోపణలు అంటే దానం నాగేందర్ గురించి మనం చూసినాం. ఉద్యమం టైంలో ఆయన కట్టెబెట్టుకొని ఉద్యమకారులను తరిమిన పరిస్థితి ఉండే. ఆ తర్వాత ఆయన్నే వచ్చి మళ్ళీ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు. అప్పుడు చాలా విమర్శలు కూడా వచ్చినాయి. తను తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి చేశాడు, తను కట్టెపట్టుకొని విద్యార్థులు వెంబడి ఉద్యమకారులు వెంబడి పరిగించినటువంటి సిచ్యువేషన్. తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరిన సందర్భం టీఆర్ఎస్ లో చేరిన సందర్భం కూడా ఆయన బీఆర్ఎస్ అంటే ఏమంటారు కేసీఆర్ కి లేదంటే డెడికేట్ ఉండాల్సినటువంటి క్యాండిడేట్ కూడా కాదనేది వాస్తవం. అంటే నిజంగా ఇప్పుడు కేసీఆర్ చేసింది ఒకే ఒక తప్పు. నిజంగా ఆయన చేసింది ఒక పెద్ద తప్పే. ఎందుకంటే అప్పుడు ఆయన పార్టీ ఎప్పటి నుంచో ఉన్నప్పటి నుంచి వాళ్ళను ప్రోత్సహించకుండా సడన్గా వచ్చినటువంటి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించిండు. వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, మంత్రులను చేసిండు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎగిరిపోయే పరిస్థితే ఉంది. వాళ్ళు ఎవరు ఇప్పుడు ఉండే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. అంటే వాళ్ళంతా మీరు అన్నట్టు కూడా వాళ్ళంతా కూడా పారాషూట్ నేతలే. గతంలో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు, ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు స్టిక్ అయ్యింది అదే పార్టీకి స్టిక్ అయ్యి ఆ పార్టీలోనే తెలంగాణ ఉద్యమం నుంచి ఆ పార్టీలో ఉన్నట్టయితే జరిగేది. కానీ వాళ్ళైతే ఆ పార్టీలోనే పెరిగినటువంటి లీడర్లు ఎదిగిన లీడర్లు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి తమ సొంత ఇంటికి వస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మనం చూసిండే ఈవెన్ మన మెదక్ జిల్లాలో హరీష్ రావుకి సన్నిహితులనే వాళ్ళు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంపటిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా చేసినటువంటి నేపథ్యాన్ని చూడొచ్చు. అటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా పలువురు ఎమ్మెల్యేలు కూడా సీఎం ని కలిసినటువంటి నేపథ్యం ఉంది. మరి చూడాలి. దానంతో పాటు ఇంకా నిన్న మొన్న కూడా మనకి ఎల్బీనగర్ ఎమ్మెల్యే కూడా సానుకూలంగా ప్రభుత్వం ఏర్పడినప్పటినే ఎల్బీనగర్ ఎమ్మెల్యే కూడా పార్టీలో చేరుతాడన్నటువంటి వార్త వచ్చినప్పటికీ తను ఖండిస్తూ వచ్చారు. కానీ 2 రోజుల నుంచి మళ్ళీ కూడా ఎల్బీనగర్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తోటి ఉన్నటువంటి ఆత్మీయ సంబంధం మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చేటట్టుంది. అంటే ఇట్లా చాలా మంది కనిపిస్తున్నారు. ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ కాళీ యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యే ఆయన పోయి కలిసిండు. నెక్స్ట్ సబితా ఇంద్రారెడ్డి కూడా పెద్ద యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో ఏం పాల్గొనడం లేదు. ఆమె కూడా పార్టీ మారే యోచనలోనే ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు అసలు మ్యాక్సిమం వెళ్ళిపోనికనే రెడీగా ఉన్నారన్న వార్తలు అయితే మనకు వస్తున్నాయి. సరే, ఓకే మాధవ్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం మళ్ళీ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ. ఓకే, ఇది అండి. ఇక చాలామంది ఇప్పుడు అయితే ఎవరు ఉండే పరిస్థితి అయితే కనిపిస్తలేదు మనకు. అందరూ జంపింగ్కి రెడీగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగా ఈరోజు దానం నాగేందర్ కలిసిండు. ఇక రేపు ఇంకొకరు కలుస్తారు. ఇక ఆల్రెడీ కాళీ యాదయ్య కలిసిండు, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఈయన కలిసిరు. ఇక చాలామంది ఇట్లా మొత్తం మనం లెక్క పెట్టుకుంటూ పోతే బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో మ్యాక్సిమం ఒక 10 మంది, ఒక 6 నుంచి 10 మంది వరకు పార్టీకి ఉండొచ్చు. వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు అని చెప్పే పేర్లు మాత్రం వీళ్ళు ముగ్గురిని తీసేస్తే ఇంకొక 4-5 మాత్రమే వెళ్ళే పరిస్థితి ఉంది. మిగిలిన వాళ్ళందరూ ఎప్పుడైనా జంప్ కావచ్చు, ఎప్పుడైనా కాంగ్రెస్లో చేరొచ్చు అన్న వార్తలు అయితే మనకు వస్తున్నాయి. ఇది ఈరోజు ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్. చూద్దాం ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు మా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. మీ ప్రదీప్.